నగరికల్ పోలీసులు గంజాయి అక్రమ రవాణా విక్రయాన్ని పాల్పడుతున్న నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరికల్ ప్రాంతంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించిన సందర్భంగా అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ జరిపారు. ఆ సమయంలో వారి వద్ద పెద్ద ఎత్తున గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు గంజాయిని సమీప ప్రాంతాల నుంచి తెచ్చి స్థానికంగా విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ లక్షల రూపాయలుగా పోలీసులు అంచనా వేశారు. ఈరోజు పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని నగరికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చల్లగుండ్ల అనేటువంటి విలేజ్లో మా సిఐ గారికి ఎస్ఐ గారికి రాబడిన సమాచారం మేరకు గంజా అమ్ముతున్నారు, సరఫరా చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారన్న సమాచారం మేరకు వీళ్ళు స్పెషల్ టీమ్గా వెళ్ళి రైడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 10 కేజీల గంజా సుమారు అందరి దగ్గర వాళ్ళ దగ్గర ఈ వెనక కనిపిస్తున్నటువంటి ఈ 9 మంది వాళ్ళలో ముఖ్యంగా ఈ నర్రా హనుమంతరావు, కంటెకొండ శంకరరావు. ఈ శంకరరావు అనే అతను ఒరిస్సా నుంచి వైజాగ్ నుంచి తీసుకొచ్చి ఈ నర్రా హనుమంతరావు ద్వారా ఈ మిగతా వాళ్ళందరికి కూడా ఇచ్చి వీళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతూ ఉంది. వాళ్ళు 1 కేజీ 500కి తీసుకొచ్చి కేజీని కనీసం ఇక్కడ 50,000కి పైబడి చిన్న చిన్న పట్లాలు చేసి అమ్మడం జరుగుతుంది. మరి ఈ 9 మంది దగ్గర కూడా వెనక కనిపిస్తున్న 9 మంది దగ్గర కూడా ఈ గంజాతో పాటు ఆ వేయింగ్ మిషను, అలాగే సెల్ ఫోన్లు 2, ఇది వేయింగ్ మిషన్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. అంటే ఇది ఎలక్ట్రానిక్ వేయింగ్ మిషన్ అనమాట. ఎవరెవరికి ఎంత ఇవ్వాలని తూకం వేసిస్తాడు ఇప్పుడు. అదేవిధంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెల్ ఫోన్లు, 3 సెల్ ఫోన్లు, ఒక అమౌంట్ ఒక 5,000 క్యాష్ మొత్తం కూడా వీళ్ళ పొజిషన్లో. అదేవిధంగా ఈ స్కూటీ, ఇక్కడ కనిపిస్తున్న స్కూటీ కూడా ఈ గంజాయి అమ్మకు వచ్చిన డబ్బులతో కొన్నారు కాబట్టి దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా వీళ్ళు గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మి గంజాని ఇక్కడ నగరికల్ మండల పరిధిలో ముఖ్యంగా ఈ పని చేసుకొని బతికే వాళ్ళు, రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముందే అమ్మడం నేరం కాబట్టి ఇంతకుముందు కూడా మేము చెప్పాము. దాన్ని హైలైట్ చేసి వీళ్ళు ఈరోజు గంజాయితో సహా పట్టుబడ్డారు కాబట్టి వీళ్ళని గాంజా యాక్ట్ కింద వీళ్ళని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క విచారణలో వాళ్ళు ఇంకా ఒక 8 మంది పేర్లు చెప్పారు. వాళ్ళంతా తప్పించుకొని తిరుగుతున్నారు. వాళ్ళని కూడా త్వరలో అరెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ గాంజా వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. మేము కూడా చాలా సీరియస్గా పనిచేస్తున్నాం. ఎవరైనా సరే గంజా అనేది కనుక ట్రాన్స్పోర్ట్ చేసినా అది చిన్న క్వాంటిటీ, 5 గ్రాములైనా ఒకటే, 5 కేజీలైనా ఒకటే, 500 కేజీలైనా ఒకటే. కాబట్టి ఎవ్వరు కూడా ఈ గంజా జోలికి వెళ్ళొద్దని ప్రజలకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రజలందరూ కూడా మీ పిల్లలు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉంటే కాలేజీల్లో ఏం జరుగుతుంది, ఎందుకంటే కాలేజీలకు కూడా వెళ్తూ ఉంది చిన్నగా ఈ గంజాయి. ఈ పనికి మళ్ళీ వాళ్ళు అమ్మేటువంటి గంజా చిన్నగా కాలేజీలకు కూడా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరో ఒకరి ద్వారా రూటు. సో పిల్లల్ని కూడా జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ప్రెస్ ద్వారా మా అప్పీల్ ఏంటంటే అక్క
నగరికల్లే కాదు సబ్ డివిజన్ పరిధి, జిల్లా పరిధిలో ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి చిన్న సమాచారం మీ నోటీస్కి వచ్చినా, అదేవిధంగా తల్లిదండ్రులు ఎవరికైనా మీకు నోటీస్కి వస్తే వెంటనే పోలీసు వారికి తగిన సమాచారం ఇచ్చి సహాయపడాలని, తోడ్పడాలని, గంజాయిని అరికట్టేందుకు మీ అందరి సహకారం ఉంటేనే మేము అరికట్టగలుగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కేసులో చాలా పర్టికులర్గా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఈరోజు ఉదయం నుంచి నిద్రాహారం లేకుండా పనిచేసినటువంటి మా ఇన్స్పెక్టర్ గారు, కిరణ్ గారు, అలాగే సతీష్ గారు, కొత్తగా వచ్చాడు ఎస్ఐ, మరి వీళ్ళ టీం మొత్తానికి కూడా ఎస్పీ గారికి చెప్పి తగిన రివార్డ్స్కి ప్రపోజ్ చేయడం జరుగుతుంది.